రెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్చున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడాన్ని. నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లందరినీ కూడా, రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగ్లకి ఏం సంబంధం? మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండ చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప, ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనే లేదు. చెట్లు ఉన్నాయి తప్ప, తోట మాదిరి ఉన్నాయి తప్ప, అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది, అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్నే కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప, నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్, ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టీఎల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు, మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎక్కడ ఊరుకుందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేస్తామంటే ఎంత ఊరుకు న్యాయం? అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు. మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు. కనీసం మేము ఆడ ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఏం లేదు. కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది, దాంట్లో ఒక 2 రూములు, ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి, ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు. దాన్ని వాళ్ళంతా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదు అనేది ఏమన్నా చట్టంలో ఉందో మనకు తెలియదు. ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉన్నదని చెప్పకుండా కనీసం మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యంగా పోయి దానిని పడగొట్టడం అనేది తప్పు. నేను ఒకటే మీడియా మిత్రులందరినీ కూడా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని వచ్చిందంటే, తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం నేనేదో హైదరాబాద్లో కబ్జా చేశాను, మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయి. నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేస్తే వాళ్ళని కోరేది ఒకటే, సరే నాదే బిల్డింగ్లు అని చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. ఆ స్థలమైన బిల్డింగ్లు పడగొట్టిన తర్వాత ఆ స్థలం నాకు హ్యాండ్ ఓవర్ చేపిస్తే మీ పేరు చెప్పుకోనన్నా ఉంటాను. కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లలో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలమని ఇప్పించి ఏదో ఒకటి ఏమైనా కొద్దిగా సేఫ్ కొద్దిగా ఏదైనా రికవర్ కావడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా చేయమని వాళ్ళని అడుగుతున్నాను. మీరు తొందరపడి నాకు సంబంధం లేనిది అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సిస్లా రమేష్ ఒకటి పేట, మా భార్య పేట ఉంది తప్ప, ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప, ఇంకా పక్కన ప్లాట్లు అంటే అది దాని వేరే విషయం. కానీ ప్లాట్లలో మాకు ఇంకా కొంతమంది పేర్లు ఉండే వాళ్ళందరూ ఎవరెవరు కొనుక్కునే వాళ్ళు ఉండే తప్ప, దీంట్లో మాత్రం పొరపాటున కూడా ఈ భూమి ఎఫ్టీఏలో ఉందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత మీది. ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఏలో లేదని మనకు 2021లోనే ఇచ్చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా మా పేట అంతకుముందు జీపీఎల్ ఉంటే మేమన్నీ కూడా ఇవన్నీ మా పేట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంతకుముందు 2017-16 నుంచి కూడా జరుగుతున్నాయి కూడా మొత్తం అంతా కూడా చీఫ్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి
మొత్తం ఇవ్వడం జరిగింది. దాన్ని అనవసరంగా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మనం హైడ్రా కమిషన్ కోరేది ఒకటే, రైట్, మీరు మంచి పని చేస్తున్నారు, FTL ఉండేది బఫర్ జోన్లు ఉండేటువంటి కొట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం. కానీ ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఏం సంబంధం లేకుండా మా పేర్లు పని కట్టుకొని మాకు సంబంధం లేని బిల్డింగులు కూడా మా పేర్లు చూపించేసి పడగొట్టడం అనేది ఎంతవరకు మీరు కూడా కనీసం మీరు వాళ్ళకు మీడియా వాళ్ళకు కానీ ఎవరు బిల్డింగ్లు కూల్స్తున్నారు ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప ఊరికే సంబంధం లేని ఇది రాంభూపాల్రెడ్డివి మొత్తం బిల్డింగ్లు కూలుస్తున్నామంటే అది రాంభూపాల్రెడ్డి కనీసం మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు డాక్యుమెంట్లు అన్నీ చూసుకొని ఎవరు అప్లై చేసినారు, మీరు ఉడాన్ అడిగితే వాళ్ళ మున్సిపల్ మన హైదరాబాద్ సిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు కదా ఎవరు పేర్లతో పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలనేది కూడా ఎవరు ఇచ్చినది ఎవరి పేర్లు అనేది తెలిసిపోతారు. అటాది చూడకుండా బిల్డింగులు చూసి ఫోటో వేసి రాంభూపాల్రెడ్డి బిల్డింగులు కూలగొడుతున్నారని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం, చాలా బాధగా ఉంది. ఇప్పుడు పని కట్టుకొని మొన్న ఒక ఈనాడు పేపర్లో ఒక న్యూస్ చూసినాం, మామిడాడిపాడులో ఎవరో సాయిబుద్ధి స్థలం రాంభూపాల్రెడ్డి మనిషి కబ్జా చేసినాడండి. అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, రాంభూపాల్రెడ్డికి ఏమన్నా సంబంధమా? మామిడాడిపాడు ఏమన్నా పాణ్యం నియోజకవర్గంలోకి వస్తుందా? రాదు. ఎందుకు అట్లా పని కట్టుకొని రాసినారో నాకు అర్థం కావడం లేదు. తెలుసండి నిజాలు తెలియకుండానే ఊరికే ఇష్టం వచ్చినట్టు పేపర్కు రాయడం అదొకటి. మళ్ళీ 26 వార్డులను ఇంకొక దాంట్లో కేశవరెడ్డి అనే అతడు స్థలం ఆడుతుంది. ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడే కమిషనర్ను టౌన్ 29వ వార్డులో మొత్తం కమిషనర్ను టౌన్ ప్లానింగ్ వలన అందరినీ పంపించేసి మొత్తం కూడా పొరపాటున కూడా మనం చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే అతనికి మాట్లాడి కేశవరెడ్డిని మాట్లాడి ఆఫీసర్లు అందరినీ పంపించిన తర్వాతనే టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ కూడా కొలతలు కొలిచిన తర్వాతనే ఇది కరెక్ట్గా ఇతను ఎక్కడ కూడా ఎంక్రోచ్ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతనే మళ్ళీ నా దగ్గరకు వస్తే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు కేశవరెడ్డి అన్న ఇట్టాడి సాటి లిగాడిలో నేను ఉండదలుచుకోలేనా, తక్కువ రేటుకైనా అమ్ముకొని పోతానని చెప్పి దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయినాడు. నా అమ్ముకొని పోయి 2 సంవత్సరాలైనా కూడా దాన్ని మళ్ళీ పేపర్లు వస్తాయి. ఇది ఎక్కడ రాంభూపాల్రెడ్డికి ఏం సంబంధం? దావన వేటాడు ప్రతి ఒక్కడు కూడా రాంభూపాల్రెడ్డి పేరు చెప్తే ఇది ఎక్కడ రాంభూపాల్రెడ్డి ఏమన్నా ఒక లెక్చరర్ ఒక ఆయన చెన్నై అనే ఒక ఆయన మాట్లాడినాడు ఇది రాంభూపాల్రెడ్డి మొత్తం అని. నేను 2014 నుంచి 2019 ఎమ్మెల్యే ఎవరు చెప్పండి, ఎవరు అధికార పార్టీలు ఉన్నారు చెప్పండి. అప్పుడు తహసీల్దార్లు వాళ్ళ రికార్డులలో వాళ్ళు చూసుకొని రాంభూపాల్రెడ్డికి ఏం సంబంధం చెప్పండి. ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఊరికే రాంభూపాల్రెడ్డి మనుషులు. రాంభూపాల్రెడ్డి ఏమన్నా అదే పనిలో ఉంటాడా? ఏమన్నా మనుషులందరినీ కబ్జా చేయమని చెప్పడానికి ఏమన్నా? ఇది ఎందుకో ఇది అర్థం కావడం లేదు. కొత్త సిస్టమ్ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఈ పరిస్థితి లేదుగా. ఇప్పుడు ఒకవేళ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కోపం ఉండొచ్చు మీకు అందరికి కూడా, దాన్ని ఎవరం కాదనం కానీ మమ్మల్ని పని కట్టుకొని మాత్రం బదనాం చేయడం అనేది మాత్రం బాగలేదు. మొత్తం విలేకరులను అందరినీ ఒకటే కోరుతున్నాం మేము, రైట్, మేము తప్పు చేసింటే మీరు వదిలిపెట్టొద్దండి, మమ్మల్ని ఏదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే ప్రసక్తి ఉన్నది. కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.